జిల్లా పెడన నియోజకవర్గం కత్తివెన్ను మండలం పెదచందాల గ్రామానికి చెందిన కీర్తిశేషులు శ్రీ చందు వీర వెంకట వసంతరాయలు గృహంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన రాధారంగ మిత్రమండలి, 2 తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు మరియు జనసేన పార్టీ నాయకులు బుల్లెట్ ధర్మారావు మరియు కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో వన్నెంరెడ్డి ప్రసాద్, బత్తిన రమేష్, కొప్పినీడి శివమణి, కొక్కు మహేష్, గుడిసేన విజయ్ కుమార్, దాసి రాజేష్, నాగిడి నాగార్జున, బాడిత నాగబాబు, అడ్డాల శేఖర్, తోట ప్రకాశరావు, కొప్పినీడి నరసింహస్వామి, కాజా మణికంఠ మరియు బాడిత మురళి, ఆలపాటి రాంబాబు, ఇల్లూరి సాయి, బాడిత రాంబాబు, బుద్ధన పండు, చిలంకుర్తి విజయ్, బాడిత చంద్రరావు, పంచకర్ల హేమంత్ మరియు గ్రామస్తులు, రంగా గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. మా గ్రామానికి చేసినటువంటి బుల్లెట్ ధర్మారావు గారికి, తోటి నాయకులందరికీ కూడా నమస్కారాలు. గత 7 నెలల క్రితం దైవ దర్శనానికి వెళ్ళి ప్రమాదవశాత్తు మన చందు వీర వెంకట వసంతరాయలు గారు యాక్సిడెంట్కి గురి కావడం, ప్రమాదానికి గురై బ్రెయిన్ డెడ్ అయ్యి విజయవాడ హాస్పిటల్లో చేరడం జరిగింది. అయితే పొజిషన్ క్రిటికల్గా ఉందనేసి హాస్పిటల్లో సిబ్బంది కుటుంబ సభ్యులకు తెలియజేసిన తర్వాత వాళ్ళకి అభయంగా ధైర్యం నింపడానికి ఇలా జరుగుతుంది. మరి కార్యక్రమం ఏం చేయాలని అడిగారు. అయితే మీరు నాన్నగారు అయితే మనకి భౌతికంగా బతుకు లేకపోయినా కానీ ఒక 5-6 ప్రాణం పోసి మీ కళ్ళ ముందు ఉండేటట్టుగా జరుగుతుంది. కానీ అది మీరందరూ అంగీకరిస్తే, అవయవ దానానికి అంగీకరిస్తే మీ నాన్నగారు భౌతికంగా లేకపోయినా కానీ వేరే కుటుంబాలకి తిరిగి నింపిన వారు అవుతారనేసి ఆ యొక్క డాక్టర్ సిబ్బంది అడగగానే వీళ్ళంతో సహృదయంతో అంగీకరించి ఆ అవయవ దానానికి అంగీకరించడం జరిగింది. అయితే నాకు తెలిసి ఎక్కడెక్కడో టీవీల్లో పేపర్లో చూసాం కానీ మన పంచాయతీలో, మన గ్రామంలో, మన మండలంలో ఇలా జరుగుతుందనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆ విషయాన్ని అంగీకరించడం గొప్ప విషయం. అలాంటిది ఒక 6 ప్రాణదాత ఇవాళ మనందరి హృదయాల్లో నిర్జీవుడిగా ఎంతో మంచి వెలుగు నింపిన వ్యక్తి మన వీర వెంకట వసంతరాయలు వారు. ఆయన ఆత్మ శాంతించి రేపు భవిష్యత్తులో కూడా వాళ్ళ బిడ్డలకి అందరికి కూడా నా ఎంత సహకారాలు రేపు భవిష్యత్తులో కూడా ఈ కుటుంబానికి మన గ్రామం తరఫున మనం అందరూ అండంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ జోహార్ చందు వీర వసంతరాయలు గారు. ఈ రోజున కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం కత్తివెన్ను మండలం పెదచందాల గ్రామానికి చెందిన మా రాధారంగ మిత్రమండలి సభ్యుడైన చందు రాజు గారి తండ్రి చందు వీర వసంతరాయలు గారి ఆకస్మిక అనుకోకుండా గత 7 నెలల క్రితం యాక్సిడెంట్ లో ఆయన చనిపోవడం జరిగింది. కానీ ప్రపంచంలో కూడా ఎవరు కూడా తీసుకొని సాహసమైన నిర్ణయం తీసుకున్నారు ఆ కుటుంబ సభ్యులు. ఆయన మరణమే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల ఆమోదంతో 6 ప్రాణం పోసిన ఏకైక మహోన్నత వ్యక్తి వీర వసంతరాయలు గారు. అలాంటి కుటుంబానికి చెందిన మరి వాళ్ళు ఎంతో అభినందించాలి వాళ్ళని. ఎందుకంటే ఆయన ఆపదలో ఉన్నా కూడా మరి ఎంతో ధైర్యంగా తండ్రి అవయవాలను దానం చేయటువంటి మన ప్రపంచంలో ఎవరు కూడా ఒప్పుకోరు. అలాంటిది నిజంగా ఒప్పుకున్న ఆ భార్య కానీ ఆ కుటుంబ సభ్యులు నిజంగా నేను పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే అది ఒక సాహసమైన నిర్ణయం అన్నమాట. మరి ఆయన సరిపోయితూ 6 ప్రాణభిక్ష పెట్టిన మహోన్నత వ్యక్తి అంటే మరి అలాంటి ఆయన కడుపును పుట్టిన మా చందు రాజు గారు, మా రాధారంగ మిత్రమండలి సమితిలో సభ్యుడైనందుకు మేమెంతో గర్విస్తున్నాం. ఎందుకంటే ఇట్లాంటి ఆనిముత్యం లాంటి మాకు రాధారంగ మిత్రులు రంగా గారి వీరాభిమానం. అలాగే మేము కూడా పవన్ కళ్యాణ్ గారి రాధారంగ మద్దతులో ఉన్నాం. మరి మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చిన సంగతి ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో అందరికీ తెలిసిన విషయమే. ఆయన స్వయంగా వచ్చి 6 ప్రాణదానం చేశారు అవయవాలు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు రావటం, వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడం ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి అలాంటిది నేను ఈ రోజున స్వయంగా వచ్చి నేను వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి వాళ్ళ కుటుంబ సభ్యులకి రాధారంగ మిత్రుల తరఫున మేము పూర్తిగా అండగా ఉంటాం. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏది ఇచ్చినా కూడా సహాయ సహకారాలు రాధారంగ మిత్ర తరఫున నేను 2 తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి
జనసేన కూడా నాయకుడు కాబట్టి నా వంతు రాజుకి ఎటువంటి పరిస్థితుల్లో ఏ సహాయ సహకారాలు కావాల్సి వచ్చినా నేను తప్పకుండా నా శక్తి వంచన లేకుండా వాళ్ళ కుటుంబానికి బాసటగా అండగా ఉండాలని తెలియజేస్తున్నాను.